మా బుడ్డమ్మలు ఇవాళ ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ చేసుకుందాం అంటే నేను మా బుడ్డమ్మలు కలిసి షాప్ కి అయితే వెళ్ళాము. ఇవాళ మ్యాటర్ ఏంటంటే అక్క పిల్లలు ఊరికెళ్ళి సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయని చెప్పి ఇవాళ ఊరికైతే వచ్చారు. ఇంకా ఇంటి దగ్గర పిల్లలు ఉంటే ఏదో స్నాక్స్ అడుగుతా ఉంటారు కదా, అందుకే అంగటికి వెళ్ళి మేమైతే ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము. ఇప్పుడు మేము ఏ స్నాక్స్ చేసుకుంటున్నామో మా బుడ్డమే చెప్తుంది, మీరే వినండి. ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం చెప్పు. ఎగ్ రోల్ కదా. ఎగ్ రోల్? ఇప్పుడు ఎగ్ రోల్ ఎవరు చేసేదే? నేనేనా? బుడ్డమ్మ స్నాక్స్ నన్నే చేయమనిందని చెప్పి మా అల్లుడు అయితే వెళ్లి వాళ్ళ మమ్మీ దగ్గర పిండి అయితే తీసుకొచ్చాడు. నేను ఓన్లీ స్నాక్స్ కోరకే అనుకున్నా, కాదు ఈవినింగ్ తినేదానికి చపాతీ కూడా కాల్ చేద్దాం అని చెప్పి పిండి అయితే మొత్తం వేసి నాకైతే ఇచ్చేసింది. ఇంకా చేసేదేం లేక ఆ పిండి అంతా బిసికి ముద్దలు చేసి మా అల్లుడి చేత అయితే చపాతీ అయితే ఒత్తిస్తున్నాను. మామూలుగా అయితే మా అల్లుడు పిలవగానే రాడు, అందుకే వాడిని అయితే పొగడగానే చూడండి ఎట్లాగ వచ్చేసాడు. వాడిని ఏమని పొగడానంటే నీకు బలం ఉంటేనే రా, లేకపోతే రావద్దని చెప్పాను. అందుకే మనోడైతే పరిగిస్తూ వచ్చాడు అక్కడికి వచ్చేదానికి చపాతీలు. మీరు కూడా పిల్లలకి ఇలాగే చెప్పి పనులు అయితే చేయించుకుంటారా? నేనైతే ఆ ముద్దలన్నీ చపాతీలుగా చేసి ఒక బాండల్ పెట్టుకుని బాండల్ మీద చపాతీ అయితే వేసి దాని మీద ఎగ్ అయితే వేసాను. చపాతీని 2 సైడ్స్ బాగా కాల్చుకొని తర్వాత ప్లేట్లు అయితే వేసుకొని ముందుగా దాని మీద చిల్లీ సాస్ అయితే వేసుకుని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని తర్వాత అయితే టమాటో సాస్ అయితే ఫుల్ గా అయితే వేసాను. పిల్లలు తినాలంటే ఆ ఐటమ్ లో స్పైసీ కాకుండా కొంచెం ఏదైనా స్వీట్ గా ఉండేటట్టు అయితే చూసుకోండి. అందుకే నేను టమాటో సాస్ అయితే ఎక్కువ వేసాను. ఆ ఎగ్ రోల్ ఎత్తుకోపోయి మా అల్లుడికి అయితే ఇచ్చాను. ఒక బయట అయితే తిని చూడండి సూపర్ అయితే ఉందంట. ఆ బుడ్డమ్మ అయితే ఇలాంటి ఫుడ్ ఎక్కువగా అయితే తిందు, కానీ దాంట్లో టమాటో సాస్ వేసానని చెప్పి చూడండి ఎట్లా తింటుంది. నేనైతే అప్పుడు దాకా వంట రూమ్ లో ఫుడ్ చేశాను కదా, అందుకే నా ఫేస్ మీద అయితే ఫుల్ గా చెమట అయితే పోయేసింది. కానీ నేను వండిన ఫుడ్ అయితే టేస్ట్ సూపర్ అయితే వచ్చింది. అలాగే అక్క చేసిన ఎగ్ బుర్జీ చపాతీ అయితే వేసుకుని తినేసాను. వాళ్ళకి నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.